ఇది ఇందాక దాంట్లో ఇచ్చినటువంటి వార్త. ఇక్కడ టపాసులు మోత ఇబ్బంది అన్నందుకు వైసీపీ ముఖలు దాటేకం అన్నటువంటిది. ఖర్చు రూ. 25, దోపిడీ రూ. 75. ఒక్కో మద్యం క్వార్టర్ బాటిల్ తయారీకి అవసరమయ్యే బ్లెండ్ ఖర్చు రూ. 15 లోపు ఉంటుంది. కానీ బెంగళూరుకి చెందిన బాలాజీ రూ. 45 అద్దెపల్లి సోదరులకు విక్రయించాడు. నకిలీ మద్యం నింపడానికి ప్లాస్టిక్ ఖాళీ సీసాకు ₹1, మూతకు రూ. 1, బాటిల్ పాయింటించే లేబుల్కి ₹20 ఖర్చు చేశారు. బ్లెండ్ ఇతర ఖర్చు మొత్తం కలిపిన క్వార్టర్ బాటిల్ 48 మాత్రమే ఖర్చు అయ్యింది. నకిలీ లిక్కర్ గ్యాంగ్ తమ మద్యం షాపులో ఒక్కో బాటిల్ ₹100 విక్రయించారు. ఒక్కో సీసాపై ₹50 పైగా లాభం అద్దెపల్లి సోదరులతో పాటు లిక్కర్ గ్యాంగ్కి వచ్చింది. బ్లెండ్ పంపిన బాలాజీకి 20 చేరింది. ఇలా 2023లో వైసీపీ హయాంలో మొదలైన నకిలీ మద్యం దందాలు అప్పటి నుంచి మొన్నటి ఎక్సైజ్ దాడులు వరకు కోట్లలో సొమ్ము చేసుకున్నారు. ఇంతకంటే నీచాతి నీచ జర్నలిజం మరేముండదేమో. వాడు దొరికినటువంటోడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక. అంతకుముందు ఉన్నటువంటిది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచిన వైన్ షాపులు, బార్లు పోయిన అంతకుముందు తెలుగుదేశం హయాంలో ఓకే చేసిన బార్లే ఉన్నది. అప్పటిది ఇప్పుడు దొరికితే ఈ 18 నెలల నుంచి ఏమీ చేతకాక మొన్న ఎక్సైజ్ వాళ్ళు పట్టుకున్నాక దాంట్లో వైసీపీని దూర్చేసేసి ఇప్పుడు దాన్ని కవర్ చేస్తూ రాసుకున్నాడు. మళ్ళీ 23 నుంచినే చేశారు అన్నటువంటి ఈ నీచాతి నీచ జర్నలిజం అయితే మారదు. ప్రజల్ని మోసం చేస్తూనే ఉంటారు. పచ్చి మోసగాళ్ల జర్నలిజం ఆంధ్రప్రదేశ్ని మోసం చేస్తుంది. సింగపూర్